బాపట్ల జిల్లాలో ఓ యువనేతకు వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. 4.5 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన ఆ నేతను ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది. దీంతో ఆయన వర్గం ఫ్యాన్ పార్టీ నాయకత్వం తీరుపై ఆగ్రహంతో రగిలిపోతోంది. అనుచరులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు. ఇంతకీ ఎవరా యువనేత, ఆయన వ్యూహమేంటి? నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు వైసీపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీ నాయకత్వం తీరు, ఏకపక్ష నిర్ణయాలపై నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టడంతో ఫ్యాన్ పార్టీ పెద్దల్లో కలవరం నెలకొంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి సన్నద్ధమవుతోన్న సమయంలో బాపట్ల జిల్లా పర్చూరు ఇన్ఛార్జ్ కృష్ణ చైతన్యను బాధ్యతల నుంచి తప్పించడంపై ఫ్యాన్ పార్టీలో రాజకీయ రగడ జరుగుతోంది. బాపట్ల జిల్లా అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా 4.5 ఏళ్లు పనిచేసిన బాచిన కృష్ణ చైతన్యకు ముఖ్యమంత్రి జగన్ షాక్ ఇచ్చారు. ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతోన్న సమయంలో బాధ్యతల నుంచి తప్పించడంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు కృష్ణ చైతన్య. భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టి అనుచరులతో వరుసగా భేటీలు నిర్వహించడం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. మరోవైపు కృష్ణ చైతన్య పొలిటికల్ ఫ్యూచర్ అద్దంకిలో హాట్ టాపిక్ గా మారింది. బాచిన కృష్ణ చైతన్య తండ్రి బాచిన చెంచు గరటయ్య నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు. 2019 ఎన్నికల సమయంలో తండ్రి వారసుడిగా కృష్ణ చైతన్య రాజకీయాల్లోకొచ్చారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా తండ్రి గరటయ్యకే వైసీపీ టికెట్ కేటాయించింది. కానీ గరటయ్య ఓటమితో కృష్ణ చైతన్యకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ పటిష్టతకు ప్రయత్నించారు. పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వర్గాన్ని సస్పెండ్ చేయించి సొంత పార్టీలో తలనొప్పులు లేకుండా చేసుకున్నారు. కానీ చివరికి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి గుంటూరు జిల్లాకు చెందిన హనిమిరెడ్డిని అద్దంకి సమన్వయకర్తగా అధిష్టానం నియమించింది. ఈ పరిణామం కృష్ణ చైతన్యకు మింగుడు పడని అంశంగా మారింది. తానొకటి తెలిస్తే పార్టీ నాయకత్వం మరొకటి తలపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అనుచరులతో నిర్వహించిన సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు. మరో 4 నెలల్లో ఎన్నికలున్న సమయంలో తనకు టికెట్ రాకుండా వైసీపీలోని కొన్ని శక్తులు అడ్డుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు వైసీపీ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరోవైపు ముఖ్యమంత్రి జగన్ తనకు అన్యాయం చెయ్యరన్న ఆశాభావంతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అద్దంకి నుంచి తానే పోటీ చేస్తానని చెప్పడం ఫ్యాన్ పార్టీలో రాజకీయ కాకరేపుతోంది. మరోవైపు అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ హనిమిరెడ్డికి కష్టాలు తప్పకపోవచ్చు. కృష్ణ చైతన్య వర్గం సహకరించే అవకాశాలు తక్కువే. కొత్త ఇన్ఛార్జికి మద్దతు ఇవ్వబోమని ఇప్పటికే కొందరు ఫ్యాన్ పార్టీ నేతలు బహిరంగంగా హెచ్చరించడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో అద్దంకిలో అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. కొరివితో తలగొక్కున్నామేమోనని కొందరు సీనియర్లు భావిస్తున్నారు. పాత ఇన్ఛార్జ్ వర్గం సహాయ నిరాకరణ పాటిస్తే వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది అన్న అంచనాలున్నాయి. ఇదే జరిగితే ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని వైసీపీ పెద్దల్లో ఆందోళన నెలకొంది. దీంతో సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తోందట. మరి బాచిన కృష్ణ చైతన్య ఎన్నికల బరిలో దిగుతారా లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటారా అన్నది వేచి చూడాలి.